తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం సరిపల్లె గ్రామంలో గత 11 సంవత్సరాలుగా సిపిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫీడ్ మిల్ చేపలు, రొయ్యలు, మేతల తయారీ పరిశ్రమ థాయిలాండ్ దేశానికి చెందిన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు 5వ రోజు గణపవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తహసీల్దార్ వై రాంబాబుకి కార్మికులు, ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు గణపవరం మండల అధ్యక్షులు మేడిశెట్టి పెంటారావు మాట్లాడుతూ సిపిఎఫ్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో మూసివేయడం తగదని ఆయన అన్నారు. అధికారులు రాబోయే ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిచి ఉద్యోగ కల్పన కల్పించి ఉపాధి అవకాశాలను పెంచాలని ఆయన అన్నారు. రాబోయే కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో వీక్లీ కార్మికులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పి గోవింద్, దండు రామలింగరాజు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో సిపిఎఫ్ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది. యాజమాన్యం ముందస్తు విషయం కూడా కార్మికులు, ఉద్యోగులు చెప్పకుండా మూసారు. మరి ఈరోజు 600 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం యాజమాన్యంతో మాట్లాడి ఫ్యాక్టరీని తెరిపించవలసిందిగా మేము సిఐటిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వాలు ఉద్యోగులకి, నిరుద్యోగులకి కూడా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు మరి ఇంతవరకు కూడా వాళ్ళ సమస్య పరిష్కారం చేయలేదు. మరి ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం ఏమైనప్పటికైనా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా చేస్తాం, అలాగే మూతపడ్డ పరిస్థితిని తెరిపిస్తాం, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు నూతన ప్రభుత్వం. కనుక ఇదే ఉదాహరణ ముందుగా ఆంధ్రప్రదేశ్లో సరిపల్లి ఫ్యాక్టరీ పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఈ ఫ్యాక్టరీని నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కానీ లేదా నూతనంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని అధికారులకి ఆదేశాలు జారీ చేసి వెంటనే ఈ ఫ్యాక్టరీని తెరిపించి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత, కార్మిక భద్రత కల్పించవలసిందిగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే మరి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్లి మరి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అవసరమైన దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య తీసుకెళ్తాకి సిఐటియు వెనకం చేయదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గణపవరం మండలం ప్రజలందరూ ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారు. మేము అడిగేది కొత్త ఉద్యోగాలు, కొత్త ఫ్యాక్టరీలు కాదు అడుగుతుంది. ఉన్న ఫ్యాక్టరీని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసి మళ్ళీ మా ఫ్యాక్టరీని మాకు మళ్ళీ రన్ చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని, ఇది మీరు పెట్టిన మేనిఫెస్టోలో మొదటి భాగం. ఈ రోజున పరిశ్రమ మూతపడుతుందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా 600 కుటుంబాలు రోడ్డున పడిన విధానం జరిగింది. ఈరోజు సిఐటిగా మేము యూనియన్గా ఏర్పడిన 3 సంవత్సరాల నుంచి అనేక కక్షాధింపు చర్యలు సిపిఎఫ్ యాజమాన్యం ద్వారా మేము అనిపిస్తున్నాం. మాకు కూడా సిపిఎఫ్ యాజమాన్యం ఈ సిఐటి నాయకత్వాన్ని కూడా తెలపకుండా కార్మికులందరినీ ఇలా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున గత కొన్ని నెలల నుంచి పర్మనెంట్ ఉద్యోగులు వాళ్ళ పరిస్థితి కూడా ఎంత దీర్ణ స్థితికి వెళ్ళిందంటే, వారు ఉద్యోగంలో జాయిన్ అవ్వకముందు మీ దేశానికి, మా దేశం నుంచి పరిశ్రమ పెట్టుకున్నది మీ గురించి అని ప్రభుత్వాల దగ్గర నుంచి హామీలు, రుణాలు పొందిన సంస్థలో ఈ రోజున ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా, ఎటువంటి ముందు సూచనలు తెలపకుండా ఇలా ఉద్యోగుల్ని రోడ్డు మీద పడేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితి. రాబోయే ప్రభుత్వానికి కానీ మేము ఇచ్చే మా విన్నపం ఏంటంటే, కొత్త పరిశ్రమలు ఎలాగ రావు, ఉన్న పరిస్థితులను బయటకు పంపకుండా మా అందరి కుటుంబాలకి న్యాయం చేకూర్చి మా ఉద్యోగ భద్రత కల్పించాలని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మండల ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి మా విజ్ఞప్తి అందజేసిన సిఐటి తరఫున. కాళ్ల మండలం కాళ్లకూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కించారు. గ్రామస్తులు, భక్తులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీ తెరిచి లెక్కింపు నిర్వహించారు. 83 రోజులకు హుండీ లెక్కింపు నిర్వహించగా 17,09,477 రూపాయల ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ తెలిపారు. ఈ లెక్కింపులో భీమవరం శ్రీరాంపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో దండు వెంకటకృష్ణంరాజు, ఆకువీడు పెద్దింట్లమ్మ దేవస్థానం ఈవో ఏ సత్యనారాయణరాజు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. మీకు 10,000 ఇస్తేనే
ఓం నమో వెంకటేశాయ. స్వయంభూ అయినటువంటి శ్రీ కాల్కూరి వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు భక్తులు సమక్షంలో మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో 83 రోజులకు సోమవారం ఉండి లెక్కించగా మొత్తం నోట్లు మరియు చిల్లర కలిసి 17,09,477 రూపాయలు వచ్చింది. ఈ ఉండికి గ్రామస్తులందరూ సహకరించి చక్కగా లెక్కించడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేసి ఈ ఉండిని లెక్కించడం జరిగింది. కావున వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్వయంభూ శ్రీ స్వామివారి దేవస్థానం నందు కళ్యాణ మహోత్సవములు పూర్తి అయిన తరువాత ఈ యొక్క డిబ్బి 82 రోజులకు గాను తెరిచి లెక్కించడం జరిగింది. ఈ యొక్క హుండీ గ్రామస్తులు, భక్తులు మరియు దేవాదాయ శాఖ అధికారుల యొక్క సమక్షమున లెక్కించగా 17,09,477 రూపాయలు హుండీ ఆదాయం స్వామివారికి వచ్చింది. ఇక్కడ స్వామివారి యొక్క హుండీ తెరిచి లెక్కించడానికి వచ్చినటువంటి భక్తులందరికీ, అలాగే గ్రామస్తులకు, అధికారులకు అందరికీ కూడా దేవస్థానం తరపున అనేక ధన్యవాదాలు. బాలల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ రవిశంకర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రామాయణ, భారత భాగవతాలపై బాలలకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తెలిపారు. వేసవి బాలల శిక్షణ శిబిరం, రామాయణ గాథ శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. భీమవరంలోని రామలక్ష్మణ్ నగర్లోని రవిశంకర్ శిష్యులు కలిగొట్ల గోపాల్ శర్మ పర్యవేక్షణలో 8 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారని రంగసాయి తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా శిక్షకులు మైగాపుల ఫణి, వై నాగదీప్తులు మాట్లాడుతూ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఈ శిక్షణ తరగతులకు ఎంతో ఆసక్తి కనబరిచారని, వాళ్లలో ఇటువంటి చైతన్యం కల్పిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గోపాల్ శర్మ మాట్లాడుతూ బాలల్లో నైతిక విలువలు పెంపొందించాలని, సమాజంలో అనుబంధాలు, గురు శిష్యుల ఆవశ్యకత రామాయణం ద్వారా తెలుస్తాయని, పురాణ గ్రంథాలన్నీ మార్గదర్శకాలుగా నిలుస్తాయని అన్నారు. ఈ వేసవి శిక్షణ తరగతుల్లో 7 శిక్షణ పొందారని తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు మెడల్స్, బహుమతులు, రామాయణ పుస్తకాలను అందించి శిక్షణ అందించిన గురువులను సత్కరించారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, నరహర్శెట్టి కృష్ణ, ఎస్కే చాన్బాషా తదితరులు పాల్గొన్నారు. గద్యం చ పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఓం శ్రీ రామాయ నమః. రామాయణ నిజం చదివిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. రామాయణ గాథలు, రామాయణ, భారత, భాగవతుల గాథల నుంచే మానవ జీవన మనుగడకు ఒక సోపానాలను చెప్పవచ్చు. ఈ గ్రంథ పఠనాల వల్ల జీవితంలో మనిషి మార్పు రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బాలల్లో ఆధ్యాత్మిక చైతన్యం కల్పించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో బాలలకు వేసవిలో శిక్షణా తరగతుల్లో భాగంగా ప్రత్యేకించి రామాయణం మీద ఆ కథాగాన అమృతాన్ని పిల్లల ద్వారా శిక్షణ ఇచ్చి రామాయణాన్ని ప్రాచుర్యం చేయాలని ఉద్దేశంతో బాలల నుంచి అవగాహన కావాలని కార్యక్రమం కలిగొట్ల గోపాల శర్మ గారు మన భీమవరంలో ఉన్నారు. వారి ద్వారా ఈ కార్యక్రమం 8 రోజులుగా జరుగుతోంది. మరి పిల్లలంతా కూడా చక్కగా ఎక్కడి నుంచో భారతీయ విద్యాభవన్, సెయింట్ మేరీస్, తర్వాత విష్ణు స్కూల్స్, మరి ఇంగ్లీష్ స్కూల్స్ వాళ్ళు వచ్చి ఈ రామాయణం నేర్చుకున్నారు. భీమవరం పట్టణంలో రామలక్ష్మణ్ నగర్లో ఈ కార్యక్రమం జరిగింది. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అని వాల్మీకి నమస్కరిస్తూ, మరి రామాయణము జీవన విధానం, మనిషి ఎలా జీవించాలి అనే దానికి ఒక మాన్యువల్ లాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, అన్నదమ్ముల అనురాగం కానీ, తండ్రి మాట జవదాటకపోవడం కానీ, గురువుల యొక్క ఉపదనం కానీ, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి ఆ రాముని తీర్చిదిద్దిన విధానం, అలాగే భార్యాభర్తల సంబంధాలు, అన్నదమ్ముల అనుబంధాలు, ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. మనం ఈ రోజున మృగ్యమైపోతున్నటువంటి సమాజంలో ఈ విలువల్ని మళ్ళా ప్రతిష్ఠించడం కోసం మా గురువు గారైన పూజ్య శ్రీ రవిశంకర్ గారు ఆధ్వర్యంలో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ వేసవి శిక్షణా శిబిరం నిర్వహించడం జరిగింది. వీళ్ళందరూ నేర్చుకుని మంచిగా చక్కగా తయారైనందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. భారత, భాగవత, రామాయణ గ్రంథాలు మానవ జాతి మనుగడికే ఒక మార్గదర్శకాలు. ఈరోజు ఈ యొక్క సమాజంలో నిండుకున్నటువంటి ఎన్నో రుగ్మతలకి అదొక రామాయణం అనేటువంటిదే పరిష్కార మార్గంగా అందరూ భావిస్తున్నారు.
దానికి శర్మ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా చిన్నారుల్లోనే ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచన వాళ్ళలో కలగాలని వారు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నం చాలా అమోఘం, అద్భుతం. మరి ఇంతమంది చిన్నారులు రామాయణ గ్రంథంపై వాళ్ళు చక్కటి శ్లోకాలే కాకుండా చక్కటి ఆ యొక్క భావాన్ని కూడా తెలుసుకోవడం, దానికి కావాల్సినటువంటి మరి తర్ఫీదు ఇచ్చినటువంటి శర్మ గారు ఎంతో ధన్యులుగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరిలో కూడా మంచి ఎలా జీవించాలి, ఎలా ఏ విధంగా ఉండాలి ఏంటి అని వాళ్ళలో కూడా మంచి ప్రవర్తన రావడం గమనించడం జరిగిందండి. ఈ సమ్మర్లో వాళ్ళందరూ కూడా ఇటు ఆటలు ఆడుకుంటూ తిరగకుండా చక్కగా ఇది వాళ్ళు నేర్చుకోవడం అనేది గురువుగారు చెప్పింది ఎలా చెప్పారో అలా ఫాలో అయ్యి చాలా చక్కగా నేర్చుకుని మనకు వాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఇంత బాగా చెప్పే టాలెంట్ వీళ్ళలో ఉందా అని మనమే ఆశ్చర్యపోవడం జరిగిందండి. సురిత్రివేణి, మా పాప నాగదీప్సిక. ఈ సెలవులు చాలా సద్వినియోగం చేసుకుంది తను. ఈ లాస్ట్ ఇయర్ కన్నా ఈ సెలవులు ఇది నేర్చుకోవడం వల్ల తను చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎంసెట్ పరీక్షా ఫలితాల్లో భీమవరం తిరుమల జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలను సాధించింది. ఈ మేరకు తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు మాట్లాడుతూ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించి కళాశాల ప్రతిభను మరింత ఇనుమడింపు చేశారంటూ కొనియాడారు. బైపీసీ విభాగంలో జిఎన్ కృష్ణశ్రీ 64వ ర్యాంకు సాధించగా డిఎన్ సద్గురు, డి హాసిని ప్రియా, పిఆర్ఎన్ శ్రీలక్ష్మి, ఎన్వి సమన్విత శ్రీ, ఎల్ఎన్ వెంకట సాయి, ఆర్ సంజీవ్, ఎన్ మణిశంకర్లు ఉత్తమ ర్యాంకులు సాధించారని అన్నారు. అలాగే ఎంపీసీ విభాగంలో విఆర్ చరణ్ వర్మ, ఎంఏ సాయినాయుడు, డి సాయి సత్య, పి హర్షవర్ధన్, బిఎన్ అఖిల్ రాజు, విబికే ప్రవీణ్ శర్మ, కేజేఎన్ సంతోష్ బాబు, ఎంఎం రామ్ ప్రణవ్, టిఎన్ఎన్ చంద్రరావు, కె విష్ణు కౌశిక్లు అద్భుత ఫలితాలు సాధించారని అన్నారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సంస్థ డైరెక్టర్స్ ఎన్ సాయిరాజు, పి శ్రీనివాస్ వర్మ, సతీష్ బాబు అభినందిస్తూ ఈ విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఈఏపీ సెట్ 2024 ఫలితాల్లో తిరుమల భీమవరం విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను కనపరచడం జరిగింది. మొన్న వచ్చిన జేఈ అడ్వాన్స్డ్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, నీటి ఫలితాలు వీటిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఫలితాలే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఎంసెట్, ఈఏపీ సెట్, ఏపీ ఈఏపీ సెట్ విభాగంలో కూడా మా భీమవరం తిరుమల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించగలిగారు. చెప్పటకు చాలా సంతోషిస్తున్నామండి. దీంట్లో భాగంగా బైపీసీ విభాగంలో జిఎస్ కృష్ణశ్రీ అనే విద్యార్థిని స్టేట్ 64వ ర్యాంకు సాధించడం జరిగిందండి. అలాగే ఎంపీసీ విభాగంలో కేఎస్టీ అనురూప్ రెడ్డి స్టేట్ 189వ ర్యాంకు సాధించడం జరిగింది. అలాగే ఇవి కాకుండా ఈ ర్యాంకులే కాకుండా మొత్తం 500 లోపు 17 మంది, అలాగే 1000 లోపు 30 మంది, అలాగే 5000 లోపు 131 మంది, అలాగే 10,000 లోపు 223 ర్యాంకులు మా భీమవరం తిరుమల, ఓన్లీ భీమవరం తిరుమల నుంచే ఇంత మంచి ర్యాంక్స్ 10,000 లోపు 223 ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ఫలితాలకి ప్రధానమైన కారణము విద్యార్థులు కష్టపడి వర్క్ చేయడము, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు సహకరించడము, అలాగే మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా కష్టపడి పని చేయించడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలను తీసుకురావడం జరిగింది. ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే బాగా కష్టపడి ప్రిపేర్ చేయించిన మా అధ్యాపక బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటీవల విడుదలైనటువంటి నీట్ 2024 పరీక్షా ఫలితాల్లో మా తిరుమల భీమవరం విద్యార్థులు అత్యుత్తమైన ఫలితాలు కనపరిచారు. నీట్లో సాధారణంగా 720 మార్క్స్ జరుగుతుంది. ఇది కృష్ణశ్రీ అనే మా విద్యార్థిని 720 గాను 682 తోటి కాగా, రోషిని 665, రాజీవ్ ఆర్ సంజీవ్ అనే విద్యార్థి 666, 61, సద్గురు 660, హాసిని ప్రియ 640, సమన్విత 635, మమతా వర్షిని 623. ఈ విధంగా అత్యుత్తమైన ఫలితాలు కనపరిచారు. కేవలం భీమవరం విద్యా సంస్థల నుంచి ఈ సంవత్సరం మినిమం ఒక 21 మంది మంచి ఎయిమ్స్ కి, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో చాలా మందికి ఫ్రీ సీట్లు వస్తాయని ఆశిస్తున్నాం. జనరల్గా నీట్ అనేసరికి ఎంబీబీఎస్ కోసం సీట్ల కోసం లాంగ్ టర్మ్ కి ఎక్కువ మంది సిటీస్ కి వెళ్తా ఉంటారు.
కానీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో భీమవరంపై తిరుమలపై ఉంచినటువంటి విశ్వాసాన్ని ఈరోజు మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది. ఈ అత్యుత్తమైన ఫలితాలు కనబరిచినటువంటి మా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా ఇంత కమిట్మెంట్తో పనిచేయడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చాయని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. భీమవరంలో నిర్వహించిన ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా దినోత్సవ ర్యాలీలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నియోజకవర్గ ప్రజల హర్షం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ. కాళ్లకూరు వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు. 17.09 లక్షల ఆదాయం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.